ఈ వీడియో అన్ని వీడియోల కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. 3 స్టోరీలు కలిపి ఒకటే వీడియోలో పెడతానికి ట్రై చేశాము. ఫస్ట్ వీడియో వచ్చి మనం లాస్ట్ వీక్ పొలంలో ఏమేం పనులు చేసుకున్నామో, ఏం హార్వెస్ట్ ఎలా హార్వెస్ట్ చేసుకున్నామో దాని మీద అనమాట. చూసారా బ్రోకలీ ఎంత చక్కగా పెరుగుతుందో మన దగ్గర. అయితే హార్వెస్ట్ చేయటం కొద్దిగా లేట్ అయిందండి, అందుకనే కొద్దిగా పూల్లాగా మీకు అనిపిస్తుంది కదా, ముద్దలాగా లేకుండా కొద్దిగా ఇలా వచ్చింది. బట్ స్టిల్ దిస్ ఇస్ వెరీ మచ్ ఎడిబుల్ అండి, తినచ్చు, శుభ్రంగా తినచ్చు, ఏమీ కాదు. ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి అది శుభ్రంగా వండుకుని తినేసాము. సో చాలా బాగా వచ్చింది. ఇవి మార్కెట్లో దొరికే బ్రోకలీ లాగా చూడటానికి అందంగా నీట్గా అయితే లేవు, కానీ టేస్ట్ మాత్రం అసలు వీటి ముందు ఏ మార్కెట్లో దొరికేవి పనికిరావండి, అంత టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఇదివరకు కూడా మనం ఎన్నో వీడియోస్ బ్రోకలీ పైన పెట్టాము యూట్యూబ్లో. బ్రోకలీ ఇంకా ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ ఎలా పెంచాలి, మన పొలంలో ఎలా పండాయి అన్న దాని మీద. ఆ వీడియోలు కనుక మీరు చూడలేకపోతే పైన ఐ బటన్ క్లిక్ చేసి ఆ వీడియోని కూడా చూడండి. బ్రోకలీ మల్టీ కలర్ కాలీఫ్లవర్. ఇది లేట్ అవటం వల్ల కలర్ వచ్చింది, మన వైట్గా ఉండింది. హాయ్ మల్టీ కలర్, ఇది కూడా బాగుంది. ఇవి పర్పుల్ చిక్కుడుకాయలు, ఇవి మామూలు చిక్కుడుకాయలు. సార్ వాళ్ళు బిజీగా ఉన్నారు, నేను మా నర్సవ హార్వెస్ట్ చేసినాం. ఇగో కళ్యామాకు, కరివేపాకు, ఇగో నిమ్మకాయలు, టమాటా, ఇది కూర మిర్చి, వంకాయ, ఇవి మిర్చీలు, ఇదో నల్ల మిర్చీలు అంటారు, ఈ దొండకాయలు, ఇవి దోసకాయలు, కొన్ని పువ్వులు తెచ్చినాం. మా సారు ఇంటికి గొంచపోతాడని, మా బుజ్జి ఉన్నది అక్కడ, రాలే అక్కడ పంపిస్తున్నాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిది, సబ్స్క్రైబ్ చేసుకోమంటాం అంతే సార్. ఓకే, ఇప్పుడు మన రెండవ స్టోరీలోకి వెళ్దాం. హర హర మహాదేవ శంభో శంకర. అయితే ఈ వీక్ ఫామ్కి వెళ్ళట్లేదండి మేము, నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆశిరా కూడా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంది, అందుకని ఈ వీక్ ఫామ్ స్కిప్ చేసామన్నమాట. హైదరాబాద్ నుంచి ఒక 250 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ప్లేస్కి వెళ్తున్నాము. మేము అక్కడ ఏం చేసామో, ఎక్కడికి వెళ్ళామో తెలియాలంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. సో మనం ఇంటి నుంచి 125 కిలోమీటర్స్ వచ్చాము. సో మధ్యలో ఛార్జింగ్ పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేసాము. 25% అయ్యింది 125 కిలోమీటర్స్కి. సో ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ 100% చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతున్నాం. ఇది కరెక్ట్గా సెంటర్ పాయింట్ అన్నమాట మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. సో ఈజీగా వెళ్ళి రావచ్చు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకుని లంచ్ చేసి బయలుదేరుతాం. ఆ పాపని చూసి వీడు చూడండి, ఆశిరా కూడా ఎక్కి ఎంజాయ్. ఫారెస్ట్ లో ఉన్నాం. yes చూడు, టైగర్స్ చూడగలుగుతామా? టైగర్స్ వస్తాయేమో, జాగ్రత్త. అక్కడ బోర్డు ఉంది, టైగర్స్ ఏదో మమ్మీ చెప్పింది, నువ్వు ఏదో చెప్పావు. టైగర్ రిజర్వ్ ఉంది. ఏంట్రా వచ్చారు పదా.
ముచ్చటగా 3వ స్టోరీ. మన బ్రౌనీ గాడికి రీసెంట్గా పిల్లలు పుట్టాయండి. అంటే అది ఫాదర్ అనమాట. క్రిస్టల్కి పుట్టాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ విషయం తెలియగానే ఇంకా అషీరా ఒకటే గొడవ అండి. నన్ను తీసుకెళ్ళండో పిల్లల దగ్గర తీసుకెళ్ళండో అని ఒకటే గొడవ. అయితే మొత్తానికి స్కూల్ బంక్ కొట్టి మరీ వచ్చింది ఈరోజు. డాగ్స్ అంటే అషీరాకి చాలా ఇష్టం. అందులోనూ ఈ చిట్టి పప్పీస్ అంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. సో అందుకనే చాలా అల్లరి చేసింది. ఇంకా తీసుకురాక తప్పలేదు. స్కూల్ డుమ్మా కొట్టి మరీ తీసుకొచ్చానమాట. సో ఇంకా ఫుల్ ఎండలోనే ఆడుకుంది బాగా. అయితే ఎన్నో ఇయర్స్ నుంచి పప్పీ కావాలి ఇంట్లో అని అడుగుతుందండి. మేమే ఇంకా అది రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక తీసుకురావట్లేదు. పాపం ఎంత అడిగినా. సరే ఇక్కడ ఎలాగో మన ఈ చిట్టి పప్పీస్ పుట్టాయి కదా అని ఇంకా ఇక్కడికి తీసుకొచ్చాం అడగంగానే. సరే ఏంటి ఇంతలాగా అడుగుతుంది కదా, ఇంట్లో పప్పీని తెద్దామా అని కూడా అనుకున్నాము నేను శైలు. కానీ ఆ విషయం అషీరాకి చెప్తే ఏమంటుందంటే, పప్పీని తెండి కానీ దాన్ని పాటీ అది క్లీన్ చేసే బాధ్యత మాత్రం మీదే అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. మేము అందుకనే అరే నువ్వే క్లీన్ చేసేటట్టయితే తెస్తాము అని క్లియర్ కట్గా చెప్పేసరికి కొద్దిగా నిదానించింది. తాగనీళ్ళు దాని ముఖం మీద పడతాయి. లెట్ ఇట్ కంప్లీట్. బూస్ట్ బికాజ్ ఇది బూస్ట్ కలర్ లో ఉంది. అండ్ హౌ ఐ రిమెంబర్ ఇస్ బూస్ట్ 3 paws are white and 1 paw is black. బూస్ట్ దీని పేరు ఫ్లఫీ. ఇది ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటంటే ఇట్ హ్యాస్ నో బ్లాక్ స్కార్ అట్ ద బ్యాక్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ వైట్ పాస్. దీనికి వైట్ పాస్ ఉంది. ఇది బూస్ట్. That's its identification. బూస్ట్ అండ్ ఫ్లఫీ. So fluffy. పేరు పోలో. దీని ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటంటే ఇట్ హ్యాస్ అ బ్లాక్ స్కార్ ఆన్ ఇట్స్ బ్యాక్. హాయ్ పోలో. నీ కాల్ మధ్యలో ఒకటి. పోలో పేరు బాగుంది. ఐ లైక్ ఇట్. దీని పేరు తాత పెట్టారు. ఇట్స్ నేమ్ ఇస్ బ్లాకీ. It is only the unique one. మా ఈ 3 షార్ట్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ పెట్టి కింద కమెంట్స్ రూపంలో మీకు కొన్ని క్వశ్చన్స్ అడిగాం కదా, దానికి ఆన్సర్స్ కూడా చెప్పండి. సో ఈ వీడియో ఎలా ఉందో మాకు మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి. అషీరా మాత్రం ఈ పప్పీస్ ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేసిందండి. ఫస్ట్ టైం అన్నమాట పప్పీస్ని ఇంతలాగా దగ్గర తీసుకుని ప్యాంపర్ చేస్తాం, ఫీడ్ చేయటము ఇదే ఫస్ట్ టైము. తను పేర్లు కూడా ఎంతో ఆచితూచి అన్నిటికీ ఏదో ఇంట్రెస్టింగ్ పేర్లు అయితే పెట్టింది. ఆ పేర్లు గుర్తుపెట్టుకోవటం కష్టమే కానీ ఈ వీడియో రిఫరెన్స్తోని గుర్తుపెట్టుకోవటానికి ట్రై చేస్తాం. సరే అండి, వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.